ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్ సోదరులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మార్చ్ 9వ తారీఖున కాజీపేట్ జంక్షన్ను డివిజన్ చేయాలని పోరాడి సాధించినటువంటి కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 80% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా చిరు వ్యాపారులకు సముదాయాలు కట్టించాలని అనేక అంశాలపైన రైల్వే జీఎంను మార్చ్ 9వ తారీఖున నేను, మా గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, రమేష్ గారు, వీరందరం కూడా వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది స్థానిక సమస్యలపైన. సో వాళ్ళు చీఫ్ మెకానికల్ ఇంజనీర్ గారు నేను ఇచ్చినటువంటి ఈ సమస్యలపైన, భారత రాష్ట్ర సమితి ఇచ్చినటువంటి సమస్యలపైన సమాధానం ఇస్తూ లిఖితపూర్వకంగా కొన్ని వివరణ ఇవ్వడం జరిగింది. ఒకటి, రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈ ఆర్ఎంయూను ఆర్వీఎన్ఎల్కు అప్పచెప్పడం జరిగింది. అందులో 70% పనులు అయిపోయినాయి. ఇంకొక కంప్లీట్ అయ్యేదానికి 3-4 నెలల వ్యవధి పడుతుంది. ఆ తదుపరి రైల్వే బోర్డు ఈ కోచ్ ఫ్యాక్టరీని, చెన్నైలో ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీని ఒక డిపిఆర్ తయారు చేయమని కూడా వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 3-4 నెలలు అనంతరం డిపిఆర్ వచ్చిన తర్వాత 1 సంవత్సరం కాలం పాటు మరి కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పూర్తి అవుతాయని చెప్పి మరి లిఖితపూర్వకంగా మాకు సమాధానం చెప్పడం జరిగింది. అయితే మేము మొదటి నుంచి కూడా ఈ కాజీపేట అభివృద్ధి అనుకోండి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ తిరిగైతే కేసీఆర్ గారి నాయకత్వంలో మరి 14 ఏళ్ల పాటు ఉద్యమం చేసినారో, అదేవిధంగా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ స్థాపన కోసం కానీ, కాజీపేట జంక్షన్ను డివిజన్ స్థాయి మరి తీర్చిదిద్దడానికి గత 40-50 ఏళ్ళ నుంచి ఉద్యమం చేస్తున్న సందర్భంలో మరి టీఆర్ఎస్ పార్టీ ఒక గులాబీ జెండా కింద గులాబీ సైనికులు మరి ఎడదెరపని విరామం లేకుండా కూడా మరి ఈ కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసము మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఉద్యమం చేసినటువంటి విషయాన్ని మరి ఈ ప్రజలతో పాటు అటు రైల్వే అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ మేము అడిగేది గొంతమ్మ కోరికలు కాదు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని చెప్పి మరి ఇక్కడ ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ప్రకటన చేసినట్టు చేసి మరి అక్కడ పంజాబ్కు తరలిస్తే మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తే మరి కేసీఆర్ గారు ముందు చూపుతోని తెలంగాణ ఉద్యమంలో ఏపీ రీఆర్గనైజేషన్ కమిటీలో మరి ప్రధానంగా ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసము, స్థాపన కోసము ఏపీ రీఆర్గనైజేషన్ మరి కమిటీలో మరి ఈ అంశం పొందుపరచడం జరిగింది. దాని ప్రతిఫలమే బీఆర్ఎస్ పార్టీ గులాబీ సైనికుల ఉద్యమ ఫలితంగా మరి ఈరోజు ఇక్కడ మరి కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈ కోచ్ ఫ్యాక్టరీ కోసం ఎందుకు ఉద్యమం చేసినామంటే స్థానికులకు ఉద్యోగాలు రావాలని. ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీకి కావాల్సినటువంటి స్థలం ఎందుకు కేటాయించిండ్రంటే స్థానికులకు ఉద్యోగాలు రావాలని చెప్పి కేసీఆర్ గారు ముందు చూపుతో చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో అది నత్తనరగా నడపడం, లేకుంటే ప్రైవేట్ పర్సన్స్కి ఇస్తామనడం, లేకుంటే రకరకాల అపోహలు గురి చేస్తున్నటువంటి సందర్భంలో తిరిగి మరి ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం జీఎం గారిని కూడా కలవటం జరిగింది. అయితే ఇక్కడ రైల్వే డివిజన్ అనేది కూడా ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం ఇక్కడ కలిసింది. ఈ కాజీపేట జంక్షన్ అనేది ఇప్పటిది కాదు, మరి నిజాం కాలం నాడే ఈరోజు ఈ స్టేషన్ ఉండేది. ఒకప్పుడు మరి కలకల ఆడుతున్నటువంటి ఈ రైల్వే జంక్షన్ మరి వెలవెలపోతున్నటువంటి సందర్భంలో మరొక్కసారి ఇక్కడ రన్నింగ్ స్టాఫ్ను కానీ, ఇక్కడ ఉన్నటువంటి యూనిట్స్ను మరి అంతరించిపోకుండా ఎప్పటికప్పుడు ఒక బాధ్యతను ప్రజాప్రతినిధిగా
ప్రతిపక్ష పార్టీ అనుకోండి, లేకుంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా కూడా ఖచ్చితంగా ఈ స్థానిక సమస్యల కోసం కానీ రైల్వే కాజ్పేట్ జంక్షన్ను డివిజన్ స్థాయి చేయాలని, ఇక్కడ అనేక పరిశ్రమలు రావాలని చెప్పి కూడా ఒక గులాబీ సైనికులుగా ఇక్కడ పోరాటం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియస్తున్నాం. అయితే ఇక్కడ ఇప్పటికి కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా బాధాకరం ఏంటంటే ఇప్పటికీ ఈ రైల్వే అధికారులలో ఆంధ్ర పెత్తనం నడుస్తుంది. ఆంధ్ర రైల్వే అధికారులు కనుసైగలలో మరి ఈ డివిజన్ ఏర్పడకుండా ఎప్పటికప్పుడు ఆటంకాలు సృష్టిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మొన్నటికి మొన్న మా కేటీఆర్ గారు మరి కేంద్ర మంత్రి రైల్వే శాఖ మంత్రి వారికి లెటర్ ఇవ్వడం కాకుండా మా రాజ్యసభ సభ్యులందరూ కూడా మరి రైల్వే మంత్రి గారిని కలిసి మరి ప్రతిపాదన చేసి మరి జంక్షన్ డివిజన్ స్థాయిగా చేయాలి, స్థానికులకు 80% మరి కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశాలు రావాలని తదితర అంశాలపైన కూడా రైల్వే శాఖ మంత్రి గారిని కలిసినప్పుడు వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. కానీ బాధాకరం ఏంటంటే నిన్న మొన్న మరి రైల్వే మరి జిఎం గారు ఆ కోచ్ ఫ్యాక్టరీ మన డివిజన్ అనే ప్రస్తావనే లేదు, అది జరగదు అని అనడం జరిగింది. మేము ఖచ్చితంగా మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ తీరుగైతే పోరాటం చేసి ఈ కోచ్ ఫ్యాక్టరీ స్థాపన కోసం మరి ఏ తీరుగైతే పోరాటం చేసినామో ఖచ్చితంగా ఈ రైల్వే కాజ్పేట్ జంక్షన్ను డివిజన్ స్థాయిగా తీర్చిదిద్దే వరకు కూడా మరి మా పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్నటికి మొన్న మా రాజ్యసభ సభ్యులు కూడా కలిసినప్పుడు సానుకూలంగా స్పందిస్తే జిఎం వేరే తీరుగా, అంటే ఇక్కడ ఆంధ్ర అధికారులు జిఎం గారిని కూడా మిస్గైడ్ చేస్తున్నటువంటి సమస్యను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఒక చారిత్రాత్మకమైన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు చూసినట్టయితే ఒక డివిజన్ పరిధిలో కేవలం 1500 నుంచి 2000 కిలోమీటర్కే ఒక డివిజన్ ఏర్పాటు చేయాలి. కానీ ఈరోజు సికింద్రాబాద్ డివిజన్ కనుక చూసినట్టయితే 3100 ట్రాక్ కిలోమీటర్స్ ఉన్నది. మరి ఈరోజు ఇంత పెద్ద ట్రాక్ పైన పనిచేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే ఉద్యోగులు కానీ అధికారులు కానీ ఎంతో ఒత్తిడికి, మానసిక ఒత్తిడికి, శారీరక ఒత్తిడికి లోనవుతున్నటువంటి సందర్భంలో మరి దీన్ని ఖచ్చితంగా మరి డివిజన్ చేయాలని మా ప్రధాన డిమాండ్. ఎందుకంటే అక్కడ వైజాగ్లో సౌత్ కోస్టల్ రైల్వేకు ఒకటి వైజాగ్కు డివిజన్ చేసినప్పుడు మరి మా తెలంగాణలో ఈ కాజ్పేట్కు అంటే వాస్తవంగా చూసినట్టయితే ఈ కాజ్పేట్ అనేది ఇండియన్ రైల్వేస్కి ఒక గుండెకాయ లాంటిది. అనేక రాబడి వస్తున్నది. ఈరోజు బ్రహ్మాండంగా అయినటువంటి గూడ్స్లో కానీ ప్యాసింజర్లో కానీ అత్యధికంగా రాబడి ఇచ్చేది సౌత్ సెంట్రల్ రైల్వేలో మా కాజ్పేట్ జంక్షన్. మరి అటువంటి దానికి ఒక సరైనటువంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కాజ్పేట్ జంక్షన్ను డివిజన్ స్థాయిగా తీర్చిదిద్దాలి. అప్పటి వరకు మేము పెద్ద ఎత్తున దశల వారీగా ఆందోళన చేస్తాం. మొన్నటికి మొన్న ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీలో 80% మందికి స్థానిక కావాలని చెప్పి పెద్ద ఎత్తున వేలాది మందితోని మేము ఇక్కడ ధర్నా చేసినాం. అక్కడ స్థానికంగా మరి భూములు ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఆ భూముల యజమానులకు కల్పించాలి, అదేవిధంగా నష్టపరిహారం కూడా కొంత కల్పించాలని చెప్పి మేము ఆ భూ బాధితులను కూడా మరి ఆ రోజు పిలిచి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. వారిని కూడా అతి త్వరలో ఖచ్చితంగా వారికి కూడా న్యాయం జరిగే విధంగా, వారికి కూడా భూములు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా మా ప్రధాన డిమాండ్ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒకవేళ కాజ్పేట్ డివిజన్ చేస్తే అది ఒక చిన్న డివిజన్కి అవుతుంది. అంటే 1500 నుంచి 2200 కిలోమీటర్ల వరకు కూడా ఈ ట్రాక్ లైన్ ఉంటుంది. కాబట్టి ఇది డివిజన్కి అనువైనటువంటి ప్రదేశం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొందరు ఆంధ్ర అధికారులు అంటారు ఇంత చిన్న డివిజన్ కాదని. దీనికి దేశంలో ఇంకా దీనికన్నా తక్కువ మరి డివిజన్ ట్రాక్ రికార్డు ఉన్నటువంటిది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. గుంటూరు డివిజన్ కేవలం 879 కిలోమీటర్లే ఉన్నది. హైదరాబాద్ డివిజన్ 922 ఉన్నది. పాల్ఘాట్ డివిజన్ 900 నుంచి 1100 కిలోమీటర్లు ఉన్నది. తిరువనంతపురం 1000 కిలోమీటర్లు ఉన్నది. ఈ తీరుగా చెప్పుకుంటూ పోతే అలీపూర్ధర్ డివిజన్ 900 నుంచి 1000 కిలోమీటర్లు ఉన్నది. ఈ తీరుగా దీనికన్నా తక్కువ కిలోమీటర్లు ఉన్నటువంటి డివిజన్లు ఏర్పాటైనప్పుడు మా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కాజ్పేట్ డివిజన్ను
ఎందుకు చేయరని చెప్పి మరి ఈ అడ్డం పడుతున్నటువంటి ఆంధ్ర అధికారులను, రైల్వే అధికారులను మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కూడా ఒకవేళ మీరు గెజిట్ నోటిఫికేషన్ రాకన్నా ముందు కాజ్పేట్ జంక్షన్ డివిజన్ స్థాయిగా తీర్చిదిద్దామని ప్రకటన చేయకుంటే మేము మరొక్కసారి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగిస్తాం. అందులో భాగంగా మొన్న కాజ్పేట్ ప్రాంతంలో ఏ తిరిగైతే ధర్నా చేసినామో అతి త్వరలో మా పార్టీలో చర్చించిన తర్వాత, ఈ ప్రాంత ప్రజలతో చర్చించిన తర్వాత, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులతో చర్చించిన తర్వాత, ఇక్కడ భూములు కోల్పోయినటువంటి వాళ్ళతో చర్చించిన తర్వాత ఒక తారీఖు ఖరారు చేసుకొని రైల్వే జీఎం కార్యాలయం ముందే పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. అక్కడ కూడా ప్రకటన రాకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం నుంచి ఓట్లు దండుకొని హాయిగా ఢిల్లీలలో విహారయాత్రలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్లమెంట్ సభ్యుల ఇండ్లను కూడా ఘెరావ్ చేస్తాం. ఇంకా ఖచ్చితంగా ఒకవేళ దీనికి కూడా దిగి రాకుంటే, ఇక కాజ్పేట్ జంక్షన్ డివిజన్ కనుక చేయకుంటే, ఈ ప్రతిపాదనలు కనుక మీరు పొందుపరచకుంటే, ఈ గెజిట్లో ఈ నోటిఫికేషన్ కనుక రాకుంటే ఢిల్లీలో ఖచ్చితంగా గతంలో చేసినట్టు పెద్ద ఎత్తున మా గులాబీ సైనికులందరూ కూడా ఢిల్లీలో ఖచ్చితంగా మేము ధర్నాకు దిగుతామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి గారు కూడా మరి ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభానికి మరి రావటమో లేకుంటే ఇంకా వర్చువల్గా ప్రారంభోత్సవం చేస్తానని ప్రకటన చేస్తున్నాం. మేము స్వాగతిస్తున్నాం. ఒకవేళ జంక్షన్ కానీ డివిజన్ చేయకున్నా, ఒకవేళ 80% మందికి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా పెద్ద ఎత్తున మరి ఆ కార్యక్రమాన్ని కూడా మేము అడ్డుకుంటామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం తెలంగాణ ఉద్యమంలో అనుకోండి, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కేవలం గులాబీ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఈ కాజ్పేట్ ప్రాంతం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఈ గతంలో చేసినాం, ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం, పోరాటం చేస్తాం. రాబోయే రోజులలో కూడా మరొక్కసారి కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఖచ్చితంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వారి ద్వారానే ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడదామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి దయచేసి ఆంధ్ర పెత్తందారి అధికారులు, రైల్వేలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధికి అడ్డు తలగొద్దు. మా జంక్షన్ను డివిజన్ స్థాయికి జరిగే ప్రక్రియలో మీరు అడ్డు తగలొద్దు అని చెప్పి వారిని తీవ్రంగా మరి హెచ్చరిస్తూ, మరి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజల ఓట్లు దండుకున్నటువంటి దద్దమలుగా వివరిస్తున్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు తక్షణమే ఈ అంశము ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా మీరు వివరించాలి. లేకుంటే దశల వారీగా మీ ఇండ్లను కూడా గెరావ్ చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.